మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హనుమంత్ గారు మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి హలో హలో సార్ కాల్ కట్ అయినట్టు మీరు చెప్పండి సార్. ఇది మనము బోయల్ గురించి మాట్లాడుతున్నాము. అయితే ఎందుకు వీళ్ళు ఇంకా విద్యకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎందుకు అలా దూరంగానే ఉండిపోయారు? ఎందుకు ఉండిపోయారు అంటే ప్రభుత్వాలు చేయితే ఇవ్వకడానికి ప్రధాన కారణం. అంటే విద్యతోటే ఏదో కానీ కొద్దిగా సమాజంపై అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మేము ప్రభుత్వాలను కూడా ఏమడుగుతున్నాం అంటే బోయలకు ఏవైతే రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించడమని అడుగుతున్నాం. కానీ ఇంతవరకు 40 సంవత్సరాల నుంచి బోయ సంఘాలు అనేక ఆందోళనలు అనేక కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రభుత్వాలు పెడచేయి పెడుతున్నాయి. దీని పర్యవేక్షణే బోయలు వెనుక వాటికు కారణం. కాబట్టి మీరు బోయ హక్కుల పోరాట సమితిని ఏర్పాటు చేశారు, దానికి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. మీరు ఎటువంటి ఉద్యమాలు చేస్తూ ఉంటారు? మీరు దేని మీద ఎక్కువ పోరాటాలు చేస్తుంటారు? బోయల ప్రధానమైన డిమాండ్ బోయలను ఎస్టీ జాబితాలు చేర్చాలి. ఇది మా బ్యానర్. ఎందుకంటే చేర్చమని కొత్తగా అడుగుతలేము మేము. ఎందుకంటే భారత రాజ్యాంగ చట్టం ప్రకారం దేశంలో చేర్చారు కాబట్టి తిరిగి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ విభేదాలను తొలగించమంటున్నాం. మైదానం ఏజెన్సీ ప్రాంతీయ విభేదాలు తొలగించి 2 ప్రాంతాలు ఎస్టీలుగానే పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా బోయలకు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశాలు ఇవ్వమంటున్నాం. ప్రధానంగా బోయలు అభివృద్ధి చెందాలంటే భూమి కూడా ప్రధానమైన కారణం. కాబట్టి ఈరోజు ఎన్నో కోట్లాది విలువైన భూములు అందరూ కబ్జా చేసి ఈరోజు పేదలకు దక్కకుండా చేస్తున్నారు. ఇటు చాలామంది అంటే ఇక్కడ మైదాన ప్రాంతం కదా, అదేవిధంగా ఈ ప్రాజెక్టుల కింద కానీ ఎన్నో ప్రభుత్వ పురంపోగుల భూములు కానీ ఇనాం భూములు కానీ లేకపోతే అనేక రకాలమైన భూ వస్తుంది, వాటిని తిరిగి పేదలకి. ఓకే, మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు జై భీమ్ సార్. జై భీమ్ టీవీ వరకు జై భీమ్ అండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి. తగ్గించాం. చెప్పండి. ఎవరండి మన గెస్ట్ ఎవరండి? పేరు ఆయన పేరు హనుమంత్ గారండి. హనుమంత్ గారు. జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. జై భీము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయ అధికారం కావాలని టీవీ వారు చేస్తున్న ప్రోగ్రాం ఎంతో అభినందనీయం. మనం పోరాడే శక్తి మనలో ఉంటే ఖచ్చితంగా గ్రామ స్థాయికి వెళ్ళి ఓటుని ఎడ్యుకేట్ చేయాలి. ఎవరైతే ఎస్సీలు అనేవారు ఉన్నారో బీసీలు అనేవారు ఉన్నారో, బీసీలు అనేవారు మేము పెద్ద కులం అనుకుంటారు, ఎస్సీ అనేవాళ్ళతో కలలేకపోతున్నారు. మీరు చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు పదవులు ఉన్నా గానీ అసలు మన వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యత ఎవరికి లేదు. ఈ బహుజనుకున్న ఐక్యత కాకపోతే నాయకత్వం సరిగ్గా లేదు. పోరాడే శక్తి ఆఫ్ నాలెడ్జ్ అంటే సరైన సమర్థత ప్రభుత్వ పథకాలు కానీ మనం తెలుసుకుని గ్రామ స్థాయిలో కానీ మనం పోరాటం చేస్తే ఖచ్చితంగా బహుజనులు మన వైపు ఉంటారు. రాజకీయ అధికారం వైపు ఖచ్చితంగా పయనిస్తాం. టీవీ వారి ఆశయం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం 2014కి రాజకీయ అధికారం చేజిక్కించుకోవడం చెప్తున్నాం. నేను మీకు చెప్పేది ఏంటంటే కులాల వారిగా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. ఈ కులాల సమస్యల మీద పోరాటం చేయొద్దు, రాజకీయ అధికారం మీదే పోరాటం చేయాలి తప్ప కుల సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. మాకు రిజర్వేషన్ లేవు, ఇవన్నీ ఎస్సీలు బీసీలు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు మనకి. మాకు రిజర్వేషన్ వద్దు, కుల సమస్యలు కాదు, బహుజనులకి రాజకీయ అధికారం కావాలని ఏజెండా ఒకటి పెట్టండి, ఖచ్చితంగా చేయండి, మనం సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మీలో ఉన్న ఈ స్ఫూర్తిని నలుగురికి పంచండి. మేము ఏదైతే టార్గెట్గా ఏదైతే లక్ష్యంతో ఏర్పాటు చేసామో ఈ కార్యక్రమాన్ని మీరు కూడా భాగస్వామ్యం అవుతారని రామకృష్ణ గారు మీకు నేను సూచిస్తున్నానండి. మీరు చెప్పండి. ఇప్పుడు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమని అంటున్నాం. మనం అది సాధ్యమని అంటున్నాం, కానీ గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి కూడా ప్రజలు ఈ భోజన రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలనే ఆకాంక్ష పట్టుదలతో ఉన్నారు. కానీ ఈరోజు ముందుగానే చెప్పాను నేను, ఈ అగ్రకులాలను ఇతరులను నిందించడం కాదు, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దానికోసం నాయకత్వం లోపం ఉంది అనుకో. ఓకే, మీతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి షామ్యల్స్ గారు లైన్లో ఉన్నారు. షామ్యల్స్ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి, చెప్పండి షామ్యల్స్ గారు. టీవీ వన్కి అభినందనలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సమాజంలో మహా జనాంగానికి మతం లేదని కులం లేదని ఒక మూలక గెంటేశారు ఈ అగ్రవర్ణ బ్రాహ్మణ భావజాలం కలిగిన వ్యక్తులు ఒకానొక టైంలో. కానీ బోయ కులం నుంచి ఒక నాయకుడు టీవీ వన్ స్థాయికి వచ్చి మాట్లాడే స్థాయికి వచ్చాడంటే ఆ సార్ పేరేంటన్నారండి? హనుమంత్ గారు. మిమ్మల్ని నేను చాలా అభినందిస్తాను సార్, చాలా అభినందిస్తున్నాను సార్. మీరు చెప్పినట్టు నేను ఏకీభవిస్తున్నాను. మనం దళిత బహుజనుల్లో ముఖ్యంగా మన లాంటి అట్టడుగు స్థాయిలో ఉన్న
ఈ బోయ కులంలో నుంచి రావాల్సినది రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక చైతన్యం రావాల్సిన అవసరం చాలా ఉంది. ఆత్మాభిమానాన్ని మీరు వాళ్ళలో ముందు పురుగొల్పండి. జాతిలో మీకు నేను చూసిన ఏంటంటే ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని. అదే పాయింట్ పట్టుకుని మీరు మహా ఉద్యమాన్ని స్టార్ట్ చేయండి. రాష్ట్రంలో ఉద్యమాల నౌక గద్దర్ని తీసుకోండి, మందా కృష్ణమాదిగని తీసుకోండి, మహా నాయకులను తీసుకుని మీరు మీ ఉంటున్న ఏరియాస్ తీసుకెళ్లి వాళ్ళల్లో సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం, ఆత్మాభిమానాన్ని లేవనెత్తి వాళ్ళలో పురుగొల్పి వాళ్ళలో ఇంకా సామాజిక చైతన్యం కలిగించండి. రాజకీయ చైతన్యం ఆటోమేటిక్ గా వస్తుంది. రాజకీయాల జోలికి మీరు పోవద్దప్పుడే సామాజిక చైతన్యం కలిగించండి, దాని ద్వారా రాజకీయ చైతన్యం వస్తుంది. ఈ అన్నిటికన్నా ముందు మీరు వాళ్ళలో విద్యను నేర్పించండి, విద్యను అందించండి. మీరు మీలాంటి మహానుభావులు ఇంకా ముందుకు వచ్చి అట్టడుగున ఉన్న ఇలాంటి జాతిని ఇంకా బాగు చేయాలని నేను మిమ్మల్ని చాలా మనసారా నేను అభినందిస్తున్నాను. టీవీ1 మిమ్మల్ని కూడా నేను చాలా ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్యామస్ గారు, మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. మీరు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కూడా చాలా రాజకీయ చైతన్యం రగిలించే కార్యక్రమంలో ఉన్నారని తెలిసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చేస్తున్న ప్రచారం కానీ ఈ దళిత బహుజనులకే రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మీద మీరు పనిచేస్తున్నందుకు నేను పర్సనల్గా మిమ్మల్ని అభినందిస్తున్నానండి. మన చర్చలోకి వద్దామండి. ఇది ఇప్పటివరకు వచ్చిన కాలర్స్ కూడా రాజకీయ చైతన్యం ఉంది కానీ ఒక సరైన నాయకుడు లేడు. మీరు కూడా అదే చెప్తున్నారు. మా అగ్రవర్ణాలని నిందించే కన్నా మనకే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటే ఖచ్చితంగా మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం వస్తుందంటారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు? అంటే సాధ్యమవుతుంది, అసలు సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంతవరకు భోజనులకు రాజ్యాధికారం కాలం నాయకత్వం ఇచ్చిన సంస్థలు కానీ వ్యక్తులు కానీ అనేక విధాలుగా అమ్ముడుపోయిన వాళ్ళ గురించి ప్రజలకు తెలుసు, విభేదాలు పెట్టిన వాళ్ళ గురించి ప్రజలకు తెలుసు. ఇంకా ప్రజలు ఎక్కువ కాలం కూడా ఆగలేరని కూడా నేను అనుకుంటున్నా. ఆ విధంగానే అనేక రాష్ట్రాలలో మార్పు చెందుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా అయితే నాయకత్వం లోపం ఉంది అని నేను అంటలేను, అగ్రకులాలను కూడా నేను నిందించాను. ఎందుకంటే నాయకత్వం లోపం ఎందుకుంటుందంటే ఏ వర్గాలైతే ఎవరినైతే మేము నాయకుని ఎన్నుకుంటున్నాము అటువంటి నాయకుని సమర్థవంతమైన వాడిని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ కోవలో కూడా మేము ఎవరైతే నాయకుడు స్ట్రాంగ్గా ఉంటాడో, ఎవరైతే రాజకీయ శక్తి యుక్తులు ఉంటాయో అటువంటి వ్యక్తి కోసం కూడా మా భోజనులు అందరూ రీఛార్జ్ చేస్తున్నారు, అంటే వెతుకుతున్నారు. తొందరలోనే ఆ కార్యక్రమంలో అందరూ ఉన్నారు. ఓకే, మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు హలో, నమస్తే అండి. నమస్కారం అండి సుమంత్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా ఈ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఇన్నాటికి మా బోయల జీవితాలని ఈ మీడియా ద్వారా ప్రచారం చేయడానికి కానీ, మా సమస్యలను పబ్లిక్ తెలియజేయడానికి కానీ మీరు చేసినటువంటి సేవా కార్యక్రమానికి చాలా అభినందనీయం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందుకంటే కూడా మా సంఘం తరఫున హనుమంత్ గారు ఎంతో శ్రద్ధ తీసుకునే కార్యక్రమానికి చేసినందుకు వారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఎలక్షన్ కి ప్రతి ఎన్నికయ్యే ముఖ్యమంత్రి కూడా అందరినీ ఎస్టీల్లో చేరుస్తాము, బీసీలు ఎస్టీలు ఓటు కాదు, ఈ కులం అంతా కూడా ఒకటేను, అంతా కూడా ఎస్టీలోనే ఉండాలా, మీరు ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి పట్టణంలో వాళ్ళని, మైదానంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఏకం చేస్తారని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎన్నికవుతున్నారండి. ఎన్నికైన వెంటనే మర్చిపోవడం, ఒక కమిటీ వేయటం, మళ్ళీ దాన్ని హైకమాండ్ పంపిస్తామని చెప్పి మాటలతో మభ్యపెడుతూ వస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి అందరినీ బీసీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక ఏజెన్సీ ఏరియాలో బీసీలని, ఎస్సీలని, ఇంకో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని బీసీలని కాకుండా అందరినీ ఎస్సీలుగా సమానంగా చూస్తే ఈ కులస్తులను అందరినీ ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతారని చెప్పి మా అభిప్రాయం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు. సార్ చెప్పండి, అదే మీ ఎజెండానే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంటే మా బోయలకు కూడా ఎజెండా ఉంది. అంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను రాయడం వల్ల మా ఎజెండాను మేము తీసుకున్నాం. భారత రాజ్యాంగం ఏదైతే మాకు హక్కులు కల్పించిందో అది అని ఆ విధంగా అన్ని కులాల వాళ్ళు ఎజెండా తీసుకొని ఉద్యమం చేస్తున్నారు. ఆ క్రమంలోనే అన్ని కుల సంఘాలు, అన్ని బహుజన శక్తులు ఏకమై రాజ్యాధికారం సాధించడానికి అందరి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి ఉదయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. ఉదయలక్ష్మి గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు దళిత వాళ్ళ సమాన హక్కులు అదే చెప్తున్నారు కదా.
మరి 100 గదులు ఇల్లు ఉన్న దళితులు ఎలా అవుతారండి? 100 రూములు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు సమాన హక్కులు ఎలా కోరుతారు చెప్పండి మాకు. 100 గదుల ఇళ్లలో ఉన్న వాళ్ళకి, ఒక మనిషికి దళిత, మీ సీఎం గారు ఉన్నారు చూసారా, ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి గారు, ఆవిడే 100 గదుల ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళు దళితులు అయితే వాళ్ళకి అసలు లేని వాళ్ళు ఏమైపోవాలండి? నాకు ఒక్క సమాధానం చెప్పండి మీరు నాకు. లేని వాళ్ళు ఏమైపోవాలి? దళితం అని అంటారు ఎందుకండి మీరు? దళితులు అని ఎందుకు అనాలి? మీరు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చూడాలండి. మీరు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చూడాలి. లేని వాళ్ళందరూ లేని వాళ్ళుగానే ఉండిపోతున్నారు. ఉన్న వాళ్ళు మాత్రం 100 గదులలో ఉండాలి, మేము చూసుకోవాలండి. చెప్పండి, మీరు నాకు న్యాయం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఉదయలక్ష్మి గారు, మీకు కాల్ చేసినందుకు. మీ ఆవేదన నాకు అర్థమైందండి. మీరు చెప్పినట్లుగా దళితుల్లో కూడా బాగా డబ్బులు సంపాదించి ఆర్థికంగా అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మనం మాట్లాడుతున్నామో ఈ దళిత బహుజనుల గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించే మనం చర్చిస్తున్నామండి. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారండి, వాళ్ళని మేము నిందించడం లేదు, అలాగని వీళ్ళని కూడా సపోర్ట్ చేయట్లేదు. ఏదైతే దళిత బహుజనులు ఉన్నారో, ఏదైతే డిప్రెస్డ్గా ఉన్నారో, అనగదొక్కబడి ఉన్నారో, తరతరాలుగా అన్యాయానికి అవమానాలకి గురై ఉన్నారో, ఇప్పటికి కూడా మీకు తెలుసో తెలీదో ఉదయలక్ష్మి గారు, గ్రామాల్లో 2 క్లాసుల పద్ధతి ఉంది. గ్రామాల్లో 2 చెరువులు ఉంటాయి, 2 దారులు ఉంటాయి. ఊరికి ఒక దారి నుంచే వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, వేరే దారిలో వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా 2 చెరువులు ఉంటాయి, కనీసం నీళ్లు కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. ఈ మన ఎక్కడో గురించి కూడా కాదండి, హైదరాబాద్ దగ్గరలోనే చాలా ఊర్లలో, రంగారెడ్డి జిల్లాలో చాలా ఏరియాల్లో చాలా దళితులు బహుజనులు ఇప్పటికీ దేవాలయాలకి అనుమతించే పరిస్థితి లేదండి. మీరు మాట్లాడినట్లుగా కొంతమంది 100 గదులు కాదు 1000 గదుల్లో కూడా ఉండేవాళ్ళు ఉండొచ్చు, చాలామంది ఉన్నారు. మన రాష్ట్రంలోనే దళితుల్లో చాలామంది ఆర్థికంగా అభివృద్ధి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఈ దళిత జాతులను కానీ బహుజన జాతి ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. అది నిలదీస్తారని, వాది ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. కానీ అగ్రవర్ణాలని నిందించాలన్న అసలు మాకు అలాంటి ఉద్దేశమే లేదండి. మీరు కాల్ చేసి మీ ధైర్యంగా మీరు మీ ఆవేదన మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉదయలక్ష్మి గారు. మీరు చెప్పండి. మేడం అన్నట్లు అంటే ఆమె బాధ అందరం విన్నాం. ఇప్పుడు మా అటువంటి బడుగు బలైన వర్గాల గురించి గ్రామీణ స్థాయి నుంచి అసెంబ్లీ వరకు గొంతు విప్పేవాళ్ళు లేరు. అదే వాళ్ళ స్థాయి నుంచి ఎవరో ఒకరు ఉన్నారు. కానీ ఆ స్థాయి వాళ్ళ సెక్షన్లో అంటే వాళ్ళ కులాలలో కానీ వాళ్ళ వర్గాలలో కానీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అత్యంతగా వెనుకబడ్డ వాళ్ళు ఓసీలలో కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు, గొంతు విప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మా గురించి గొంతు విప్పేవాళ్ళు లేరు. మేమంటే ఎవరో సమాజానికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. కనీసం మిమ్మల్ని మీరు మనుషులుగా గుర్తించే పరిస్థితే లేదు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఖమ్మం నుంచి వెంకన్న గారు లైన్లో ఉన్నారు. వెంకన్న గారు చెప్పండి. టీవీ వన్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకే అండి. ఫస్ట్ మా బోయకులాన్ని టీవీ వాళ్ళు ఇట్లా లైవ్ లో చూసినందుకు. ఓకే సార్. అట్లే హనుమంతరావు గారు కూడా మా హృదయపూర్వక ఖమ్మం జిల్లా బోయ సంఘాలందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఓకే వెంకన్న గారు చెప్పండి. మేము లైవ్ లో చూడటం. హనుమంతరావు గారు నమస్కారం. మీ ప్రశ్న సూటిగా అడగండి. పోరాడితే మనం మందు ఐక్యత మనలో ఐక్యత లేదని నాకు బాగుందండి. మన క్యాష్ లో ఏదైందంటే ఐక్యత లేదండి. ఇంకోటి ఏంటంటే ఎవరు పెద్ద ఉన్న చదువులో ఉన్నవారు, పెద్ద ర్యాంక్ లో ఉన్న వాళ్ళు మన క్యాస్ట్ గురించి చెప్పకపోవటం అదొక బలహీనత అని నేను ఒకటి అనుకుంటున్నానండి. మీరందరూ మీకు మీ సహకారం మా జిల్లా నుంచి ఇస్తానండి నేను. ఎస్టీగా మనకు గుర్తు చేస్తే ఇప్పుడు మన కొద్దిగా మన ఎడ్యుకేటెడ్ గా కొద్దిగా ఉన్నవాళ్ళం కాబట్టి మన టీవీలోకి వచ్చాం. విలేజ్ వాళ్ళకి వెళ్ళామనుకోండి, వాళ్ళు మహా దుర్మార్గంగా ఉన్నారు, చదువు పరిస్థితిలో ఉన్నారు. అందరూ కూలి పనులు చేస్తూ అట్లా ఇళ్ళలో అట్లు నానా అవస్థలు పడతారు. నేను ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఇచ్చినందుకు నేను మీకు అందరూ మీకు హృదయపూర్వక నమస్కారం చెప్తాను. ఓకే థ్యాంక్ యూ వెంకన్న గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. వెంకన్న గారు ఫోన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. అదే విద్య అనేది చాలా అవసరం అని చెప్పి 2-3 కాలర్స్ కూడా మనకు చెప్తున్నారు. అసలు విద్యా పర్సంటేజ్ ఎంత ఉందండి? అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంది అసలు బోయల్లో? అంటే విద్యాపరంగా చూస్తే అంటే ఈ 0 బోయవాళ్ళ దాంట్లో ఏ పాఠశాలలోనన్నా తీసుకోండి, లేకపోతే ఏ గ్రామీణ స్థాయి సెక్షన్లోనన్నా తీసుకెళ్ళండి. ఒక తరగతి గదిలో 25 నుంచి 40 మంది విద్యార్థులలో ఒక 4-3 బోయల పిల్లలు ఉంటారు. వాళ్ళు మళ్ళీ 10వ తరగతి వరకు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు.
ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది లేదు. కాస్త కూస్తా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళకు హై ఎడ్యుకేషన్ చేయడానికి అంటే డిగ్రీ స్థాయి వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు. కనీసం చదువుకున్న కోసం మన ఉపాధి అన్న ఏమైనా చూపిస్తారని ప్రభుత్వాలను అడిగితే మీరు బోయలు కదా, మీ కులవృత్తి ఎన్నడో గవర్నమెంట్ తీసేసింది, అంటే వేటను నిషేధించింది, మీకు కులవృత్తి లేదు ఇంకా. అంటే కులవృత్తిలో ఉన్న వాళ్ళకేమో ఆర్థిక సాయం అందిస్తున్నారు, కులవృత్తి లేని బోయలకు ఆర్థిక సాయం అందించండి ప్రభుత్వాలు. అంటే ఇదెక్కడి న్యాయం సార్ భారత రాజ్యాంగ చట్టంలో? ఇది న్యాయమైన ప్రభుత్వాలు కాబట్టి మాకు కులవృత్తిని తీసేశారు. మేము ప్రత్యామ్నాయం చూపించమని అడుగుతున్నాం. ఇప్పటి నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ప్రత్యామ్నాయం. ఈ మధ్యలో అంటే చంద్రబాబు ప్రభుత్వం పీరియడ్లో ఆదరణ పథకాలను పెట్టేది, అంటే గొర్రెలు బర్రెలు అన్ని, అంటే ఏ కుల వృత్తి వాళ్ళ కాదు. అయితే సార్ మేము బోయలం, మాకు వృత్తి లేదు, మళ్ళీ మాకు కనీసం పాల డబ్బాలని అమ్ముకున్నా అంటే మీకు కత్తులు ఉన్నాయి కదా దాని తూర్చేయమని, దానికే పర్మిషన్ అడుగుతున్నాం ఈరోజు. మాకు కత్తుల కన్నా పర్మిషన్ ఇవ్వండి, అడవులలో వేట ఆడుకునికన్నా పర్మిషన్ ఇవ్వండి, లేకపోతే అడవిలో ఉన్న ప్రాంతం అంటే భూములన్నా దున్నుకొని బతకడానికన్నా పర్మిషన్ ఇవ్వండి. ఓకే అండి, ఓకే. మీరు మీ డిమాండ్ సాధించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా స్టూడియోకి వచ్చి మీ బోయ కులస్తుల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ జీవన చిత్రం గురించి మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈనాటి మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.